అందరికి వందనాలు. వీడియో చూస్తున్న అందరికీ, ప్రియ బిడ్డలందరికీ, దేవుని బిడ్డలకి, అన్యులకి, అంటే అందరికీ ఎవరైతే చూస్తున్నారో లైవ్లో అందరికి కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిమిష ప్రియ అనే కదా ఆమె, యమన్లో ఉన్నటువంటి ఆమె యమన్లో ఒక జైల్లో ఉన్నటువంటి ఆమె గురించి కొన్ని మాటలు, అంటే నేను కువైట్ దేశంలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా పేరు పాస్టర్ రమేష్ పాల్. ఈ కువైట్ దేశంలో ఉంటున్నాను. గతించినటువంటి 8 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు నాకు తెలిసినట్టు కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే అజ్నాబుల్ అంటారు. అజ్నాబుల్ అంటే ఎక్స్పెక్ట్ అంటారు కదా. అజ్నాబుల్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారిని అజ్నాబుల్ అని ఇక్కడ అంటారు. ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లలో ఈ అజ్నాబుల్ అంటే వీళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి దేశానికి వస్తారు. వాళ్ళకున్నటువంటి కొంతమంది వంట పనికి, లేదా ఇంట్లో పనికి, లేదా డ్రైవర్గాను, లేదంటే హౌస్ బాయ్గా, ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా చెప్పాలంటే మన భాషలో, మన ఇండియన్ భాషలో మనం చెప్పాలంటే ముఖ్యంగా లేబర్ పని చేయడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇంకా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది చెప్పినటువంటి లెక్కల ప్రకారము భారతదేశం నుంచి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్కి ఇంచుమించుగా 20 లక్షల మంది మన వాళ్ళు వచ్చి ఉన్నారంటే, అందులో నాకు తెలిసినంత వరకు 70%, ఆ 20 లక్షల్లో 70% ఎక్కువ మంది కూడా ఈ ఇళ్లల్లో పనిచేసుకోవడానికి, అంటే కొంచెము వర్క్ పని మీద వచ్చే వాళ్ళే ఉంటారనమాట. అఫీషియల్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఒక 30% ఉండవచ్చు అంతే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చిన తర్వాత, గల్ఫ్ కంట్రీస్లలో మరి మన ఇండియాలో ఒక ఇంట్లో పనికి వెళ్తే, ఉదాహరణకు చెప్తున్నా నేను, ఒక ఇంట్లో పనికి వెళితే మనకు ఇంట్లో అంట్లు తోమడము, బట్టలు ఉతకడము ఇలాంటివన్నీ చేస్తే నెలకి 5,000 కూడా ఇస్తారో ఇవ్వరో నాకు డౌటు. ఒక 5,000 ఇస్తారనుకుంటున్నాను. 5,000 కానీ, లేదా 10,000 వరకు కూడా మ్యాక్సిమం ఇవ్వచ్చు. అయితే మరి ఇక్కడ అదే పని ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లలో చేస్తే 50,000 నుంచి 60,000 వరకు వస్తుంది. సరే, 50,000-60,000 రూపాయలు ఈ పని చేసుకున్న వాళ్ళే సంపాదిస్తే, ఇంకా మీరు చెప్పినట్టుగా టెక్నికల్ వర్క్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి టెక్నికల్గా ఉన్నవాళ్ళు కానీ, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి కాస్త ఇంకా లక్షల్లోనే ఉంటుందన్నమాట సంపాదన. సో ఈ నిమిషప్రియ అనే ఆమె కూడా మరి గల్ఫ్ కంట్రీస్లలో పనిచేస్తున్నప్పుడు ఆమె సాధారణంగా మామూలుగా ఒక నర్సుగా వచ్చి ఉంటుంది ఈ దేశానికి. ఒక నర్సుగా వచ్చినప్పుడు ఆ నర్సుగానే చేసుకుంటే ఆమెకి ఒక ₹1,00,000 నుంచి 1.5 లక్ష వరకు, లేదా 2 లోపల, ఎంత సీనియర్ అయినా కూడా 2 లోపల 1.5 నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చు మామూలుగా అయితే. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె, నేను అనుకుంటున్నాను ఈ గల్ఫ్ కంట్రీస్లలో, మేమైతే కువైట్ దేశంలో ఉన్నాం కాబట్టి కువైట్ దినార్ అంటారు. మరి యమన్లో కూడా వాళ్ళ కరెన్సీ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి ఏ దేశంలో ఏ కరెన్సీలు ఉన్నాయని. దుబాయ్ అయితే చెప్పగలను, దిరమ్స్ అని ఉంటాయని దుబాయ్లో. సో ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ పేరు ఉంటుంది. ఆ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకుంటే మామూలుగా ఒక నర్సు చెప్పినట్లుగానే నర్సు 1.5 నుంచి 2 లక్షలు సంపాదిస్తే, ఇలా ఆమె ఒక ప్రాక్టికల్ ఒక క్లినిక్ పెట్టి నడిపించే రేంజ్ అంటే ఇంచుమించుగా 5 నుంచి 10 లక్షలు కూడా సంపాదించేది అవకాశం ఉంటుంది అన్నమాట. సో అక్కడ డబ్బు ఆశ అనేది ఒకటి కనిపిస్తుంది. డబ్బు ఆశ అనేది పడింది ఫస్ట్ వాళ్ళు.
రెండవదిగా చెప్పాలంటే ఈ దేశాలలో కఠినంగా ఉంటాయి శిక్షలు. ఒక్కొక్కసారి నేను ఆమెను నేను వ్యతిరేకించట్లేదని. ఎందుకంటే వారి ఫ్యామిలీకి ఖచ్చితంగా మరి ఆమె ఆ యొక్క ఉరిశిక్ష నుంచి తప్పించబడి వెళ్ళాలనే నా కోరిక కూడా. నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ ఇక్కడ ఈ యొక్క కంట్రీస్లలో, ఈ గల్ఫ్ కంట్రీస్లలో ఉన్నటువంటి శిక్షలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. కఠినంగా అంటే ఇంకొక మాట చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వీళ్ళు క్షమించరు. క్షమాపణ అనేది ఉండదు. వీళ్ళకి దారుణంగా నిర్దాక్షిణ్యంగా ఏదైనా చేస్తారన్నమాట. అటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అనుకుంటాం, ఇప్పుడు వీళ్ళు డబ్బు తీసుకొని నన్ను మళ్ళీ క్షమించాలండి, నేను ఆమెను వ్యతిరేకించట్లేదు, ఆమె ఉరిశిక్ష నుంచి తప్పించకూడదని కూడా నేను ఆశించట్లేదు, కానీ ఆమె ఉరిశిక్ష నుంచి తప్పించాలనే ఆశిస్తున్నాను. కానీ ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు డబ్బుకి చాలా తక్కువ లొంగుతారు. చాలా తక్కువ అనమాట. డబ్బు అనేది వీళ్ళకి నథింగ్ అనమాట. అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా వీళ్ళు కొన్ని విషయాలలో స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. అందుకనే మనకు ఒక కేసు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కోర్టుకు వెళ్ళి ఆ కేసు 5, 10, 15, 20 సంవత్సరాలు కూడా నడుస్తుంది మన ఇండియాలో జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇక్కడ అలా కాదు. 5 నెలలు 6 నెలల లోపలే వీళ్ళు కంప్లీట్గా దాన్ని శిక్ష వేసేయడం కానీ, జైలుకి కానీ ఏదో ఒకటి కంప్లీట్ చేసేస్తారు 5-6 నెలల లోపలే. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి శిక్షలు అలాగుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి కువైట్ దేశంలో. ఈరోజు కువైట్ దేశం అని కాదు, గల్ఫ్ కంట్రీస్లలో అన్ని దేశాలు కూడా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంది. నేను చాలామందిని ఇక్కడ గమనిస్తానండి, చాలామందికి భయం అనేది లేదు, కొంచెం కూడా భయం లేదు. ఏమైందిలే, మనం డబ్బు సంపాదించాలి, ఎంతైనా సంపాదించాలి అంటే ఒక్కసారి నేను ఇందాక చెప్పిన ఒక చిన్న ఉదాహరణ ఉంది కదండి. ఒక ఇంట్లో పనిచేస్తే ఒక నెలకి 5,000 నుంచి 10,000 కూడా సంపాదించినటువంటి వారు ఇక్కడ 50,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తారు కదా. ఆ డబ్బు చూస్తారనమాట. డబ్బు కనపడగానే ఏమవుద్దులే, ఏం చేసినా ఏదైనా కూడా చెల్లుబాటు అవద్దనే ఉద్దేశంతో ముందుకెళ్తారు. ఆ ముందుకు వెళ్ళి సమస్యల్లో పడి, ఇబ్బందుల్లో పడి, ప్రాణం మీదకి తెచ్చుకున్నప్పుడు అప్పుడు రియలైజ్ అవుతారనమాట. అప్పుడు పశ్చాత్తాపడతారు. అయ్యో, నేను ఎందుకు ఆ దారిని వెళ్ళానే, ఎందుకు ఈ విధంగా చేశానని అప్పుడు పడతారు. ఇంతమంది ఎంతోమంది ఈ విషయాల గురించి చెప్తున్నారు కదా. కనీసం ఒక్కరికైనా కొంచెము ఒక ఆలోచన కలగాలి కదా. ఇది మనం చేయకూడదు, ఇది చేయకూడదు. అక్కడ నిమిషప్రియ చేసినటువంటి విషయం ఏంటంటే, ఈ దేశాలలో, ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లలో ఎవరైతే ఆ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ద్వారానే వ్యాపారం చేసుకోవాలి. ఆ వ్యక్తి ద్వారానే ఏదైనా కూడా, ఉదాహరణకి స్కూల్ పెట్టాలన్నా, నువ్వు హోటల్ పెట్టాలన్నా, ఏదైనా బిజినెస్ ఏదైనా పెట్టాలన్నా, నువ్వు ఒక క్లినిక్ పెట్టాలన్నా, లేకపోతే నువ్వు ఏదైనా సరే, ఆఖరాకి బడ్డీ కొట్టు పెట్టాలన్నా సరే, అంటే బడ్డీ కొట్టు మన ఊర్లో అంటాం కదా, బడ్డీ కొట్టు పెట్టాలన్నా సరే ఒక గల్ఫ్ కంట్రీ యొక్క యజమానుడు, ఆ కంట్రీకి సంబంధించిన వ్యక్తి కావాలి. ఇలాంటి అన్ని విషయాలు, లొసుకులన్నీ తెలుసుకొని ఆ తర్వాత అతన్ని పట్టుకొని డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఆశతో ముందుకు వెళ్ళడం అనేది మొదటిగా ఆలోచన అనేది అది కొంచెం పక్కన పెట్టాలి. ఆమె విషయం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ తదుపరి చేస్తున్నటువంటి జనాల గురించి వాళ్ళలో ఇక్కడ కువైట్ దేశంలో కూడా చూస్తున్నానండి. అదే ద్వారంలో, అదే తరహాలో చాలామంది చేస్తూ జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. అదే తరహాలో చేస్తూ చాలామంది ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అసలు ఇంకా కువైట్ దేశానికే రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ భవిష్యత్తే పోగొట్టుకున్న వాళ్ళు కూడా నేను నా కళ్ళ ముందు చాలామందిని చూశాను ఇక్కడ ఈ దేశంలో, ఈ కువైట్ దేశంలో. అలాగే ఉంటాయండి ప్రతి దేశంలో కూడా. ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లలో, అన్ని దేశాలలో ఇది GCC అంటారు. GCCలో 6 కంట్రీలు ఉంటాయి.
ఈ 6 కంట్రీలు కూడా వీళ్ళంతా కూడా కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి, కానీ వీళ్ళ ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను వార్తల్లో కూడా విన్నాను. అన్నిటికంటే కూడా మన దేశస్తులని ఉరిశిక్ష వేసినటువంటి ఆ దేశము అధికమైనటువంటిది ఏదంటే ఈ యొక్క కువైట్ దేశమే అని వార్తల్లో విన్నాను, నేను న్యూస్లో విన్నాను. అంటే అర్థం చేసుకోండి, ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లలో భారతీయుల్ని ఎలాగా గల్ఫ్ కంట్రీస్లో ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. ప్రాణము ఒక్కసారి పోతే వస్తుందా? ఇప్పుడు ఆమె మీద చాలా జాలి చూపిస్తున్నారు, ప్రపంచమంతా చూపిస్తున్నారు, తెలుగు ప్రజలంతా కూడా చూపిస్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూపిస్తున్నారు. కానీ ఆమె ప్రాణము కాపాడుకోవడానికే అతన్ని చంపివేసింది, ప్రాణం కాపాడుకోవడానికే. ఓకే, అది కానీ మొదట్లో వేసిన తప్పు అయితే ఏదైతే ఉందో అడుగు, అది చాలా రాంగ్ అన్నమాట. డబ్బు కోసం అతన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలని ఏదైతే లోకల్లో ఉన్నటువంటి వ్యక్తిని పెట్టి సంపాదించుకోవాలనుకుని చూసారా, అక్కడ రాంగ్ స్టెప్ పడిందనమాట. ఆ రాంగ్ స్టెప్ ఏమైందంటే ఆమెకి ఊరైపోయింది. అతని ద్వారా సంపాదించుకోవాలనుకునింది, అతనే ఊరైపోయింది. అతనే బంధించి ఇంక గందరగోళం అన్నీ చూడండి, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కుంగిపోయింది ఆమె. ఒక డబ్బు కోసం ఒక్క అడుగు వేయడం వల్ల ఎంత శారీరకంగా మానసికంగా ఎంత ఇబ్బంది పడిపోయిందో చాలా ఇదైపోయింది. ఈరోజు ప్రాణం మీదకి వచ్చేసింది ఆమె. చెప్పాలంటే డిఫెన్స్ అంటారు కదా, అదే మనం ఆత్మరక్షణ కోసమే చేసింది, అది వాస్తవమే. అది ఎక్కడ ముళ్ళల్లో పడిపోయిన తర్వాత, ముళ్ళులో పడిపోయింది ఆమె, గుంటలో పడిపోయింది, ఊబిలో పడిపోయింది. అప్పుడు బయటికి రావడానికి వీలు లేక ఆమె ఏదో ఒక విధంగా బయటికి రావాలనే ఉద్దేశంతో అక్కడ జరిగింది మ్యాటర్. అర్థమైంది కదండి. కాబట్టి దయచేసి అందరికీ నేను ముఖ్యంగా అంటే నేను ఒక చేతులు జోడించి ప్రతి ఒక్కరిని, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నేను కోరుకుంటున్నాను, ఆశకి పోకండి. మనకు తెలుగులో సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు అని. దురాశ పడద్దు, దేవుడు ఎంత ఇస్తే అంతే. నీకు ఇండియాలో 5,000 10,000 కూడా రానటువంటిది దేవుడు ఇక్కడ లక్షలు ఇస్తున్నాడు నీకు. దాంతో తృప్తి పడవచ్చు కదా. ఇంకా లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని ఆశకి పోవద్దు, ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని ఈ వీడియో పూర్వకంగా మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే నిమిషప్రియ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిపించి విడుదల కలుగు చేయనుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, శుభాలు. మే గాడ్ బ్లెస్ యూ.